పతనమైతవో రేవంత్ రెడ్డి. దయచేసి రైతన్నలంతా నేను ఇక్కడి నుంచి చెప్తా, నీ పరిపాలన పాడుగానురో రేవంత్ రెడ్డి. మీరు ఎందుకు మైకులు మీరు బంద్ చేయరు, మీరు మైకులు ఇవ్వాలి వాడకురే బాబు. రైతన్నలందరూ ఈ వేదిక కింద సల్లకు కూర్చున్న రైతన్నలంతా నేను ఇక్కడి నుంచి చెప్తా, మీరు అక్కడి నుంచి చెప్పాలి. నీ పరిపాలన పాడుగానురో పాపం తగిలి పతనమైతవో, నీ పాలన పాడుగానురో పాపం తగిలి పతనమైతవో. బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి, బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి, అరే బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి, బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి, కొట్టిదారి ముఖ్యమంత్రి కట్టి తిన్న ముఖ్యమంత్రి, కొట్టిదారి ముఖ్యమంత్రి కట్టి తిన్న ముఖ్యమంత్రి. అరే నీ పాలన పాడుగానురో రేవంత్ రెడ్డి, పాపం తగిలి పతనమైతవో రేవంత్ రెడ్డి. తెలంగాణను గిట్లనే మోసం చేసిండా? ఒక్క తీరే మోసం చేసిండా? ఒక్క తీరే మోసం చేసిండా రేవంత్ రెడ్డి? చెప్పాలి, ఒక్క తీరు చేసిండా మోసం? మూసీ నది మురికి గడిగి ముత్యమోలే చేస్తానంటే, మూసీ నది మురికి గడిగి ముత్యమోలే చేస్తానంటే, ఆశపడ్డ పేద ప్రజల ఇండ్లు గూలగొట్టిన దొంగ, భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి, భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి. నువ్వు బుల్డోజర్లు పెట్టి వెలుగు మట్ల మింగినావు, అరరే నిన్ను మింగే రోజులస్తాయో రేవంత్ రెడ్డి, కూలిపోయే కాలం వస్తదో రేవంత్ రెడ్డి, నిన్ను మింగే రోజులస్తాయో రేవంత్ రెడ్డి, కూలిపోయే కాలం వస్తదో రేవంత్ రెడ్డి. మీరు మళ్ళా కోరస్ వాడాలి. రైతన్న ఉన్నారా అన్న? ఈ వాటర్ ప్యాకెట్ల డిస్రేకుండి మీరు మళ్ళా కోరస్ వాడాలి. ఇప్పుడు నేను చెప్తా అన్నా, మూసీ నది మురికి గడిగి ముత్యమోలే చేస్తానంటే, ఆశపడ్డ పేద ప్రజల భూమి గుంజుకున్న దొంగ, భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి. నువ్వు బుల్డోజర్లు పెట్టి ఊళ్ళకూళ్ళు మింగినావు, అరరే నిన్ను మింగే రోజులస్తాయో అన్న. ఇటు కూడా మీరు చెప్పాలి, నిన్ను మింగే రోజులస్తాయో, కూలిపోయే కాలమొస్తదో, కూలిపోయే కాలమొస్తదో. బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి, బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి, అరే అడ్డదారి ముఖ్యమంత్రి కట్టి తిన్న ముఖ్యమంత్రి, అడ్డదారి ముఖ్యమంత్రి కట్టి తిన్న ముఖ్యమంత్రి. మూసీ నది మురికి గడిగి ముత్యమోలే చేస్తానంటే, నది మురికి గడిగి ముత్యమోలే చేస్తానంటే, ఆశపడ్డ పేద ప్రజల భూమి గుంజుకున్న దొంగ, ఆశపడ్డ పేద ప్రజల భూమి గుంజుకున్న దొంగ, భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి, భూకంపాలొస్తేనన్న జ్ఞాపకాలు మిగులుతాయి. నువ్వు బుల్డోజర్లు పెట్టి ఊళ్ళకూళ్ళు మింగినావు, బుల్డోజర్లు పెట్టి ఊళ్ళకూళ్ళు మింగినావు, అరే నిన్ను మింగే రోజులస్తాయో రేవంత్ రెడ్డి, కూలిపోయే కాలం వస్తదో రేవంత్ రెడ్డి, అరే నిన్ను మింగే రోజులస్తాయో రేవంత్ రెడ్డి, కూలిపోయే కాలం వస్తదో రేవంత్ రెడ్డి. అరే బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి, బుల్డోజర్ల ముఖ్యమంత్రి భూకబ్జాల ముఖ్యమంత్రి, కొట్టిదారి ముఖ్యమంత్రి కట్టి తిన్న ముఖ్యమంత్రి, కొట్టిదారి ముఖ్యమంత్రి కట్టి తిన్న ముఖ్యమంత్రి. అరే నీ పాలన పాడుగానయో రేవంత్ రెడ్డి, నీ పాలన పాడుగానయో రేవంత్ రెడ్డి. ఉసురు తగిలి కొట్టుకపోతావో రేవంత్ రెడ్డి, మా ఉసురు తగిలి కొట్టుకపోతావో రేవంత్ రెడ్డి, రైతుల ఉసురు తగిలి కొట్టుకపోతావో రేవంత్ రెడ్డి, రైతు ఉసురు తగిలి కొట్టుకపోతావో రేవంత్ రెడ్డి. అన్నా ఈ రాబంధు పాలన పోవాలి, రైతు బంధు పాలన
పిడికిల్లెత్తి చెప్పండి, రాబందు పాలన, రైతు బంధు పాలన రావాలంటే రైతులంతా ఇట్లనే ఉద్యమించాలి. రైతులంతా కేసీఆర్ వెంటనే ఉండాలి. రైతులమంతా గులాబీ జెండనే ఎత్తుకోవాలి. గతంలో ఎంత అందంగా వాడుకున్నాం తెలంగాణ గురించి సార్ ఉన్నప్పుడు. జలేశ్వరం అదిగో, కాళేశ్వరం అదిగో, జల కళేశ్వరం అదిగో అన్నాం. ఈ పాటను వినిపించి నాకు పోచంపల్లి సీనన్న, తమ్మి తెలంగాణ భూమి బాధపడుతుందిరా, తెలంగాణ తల్లి బాధపడుతుందిరా, మన మట్టి దుఃఖిస్తుంది, నువ్వు పాట రాయాలే అని అడిగిండు. మీ అందరి కోసం అప్పుడు రైతన్నల తరఫున తెలంగాణ భూమి తల్లి ఏమని పాడుతుంది, రేవంత్ రెడ్డిని ఏమని తిరుగుతుంది చెప్పినాం. నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి, నా పేరే తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతున్నదన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతున్నదన్నా. రైతుల్ని కంటికి రెప్పోల కాదుకున్నా, 10 ఏళ్ళు కాలంగా కలుసుకున్నా, రెప్పోల చూసుకున్నా, 10 ఏళ్ళు కాలంగా దాదుకున్నా, రైతుల కంటికి రెప్పోల కాదుకున్నా, 10 ఏళ్ళు కాలంగా వెతుకున్నా, రెప్పోల చూసుకున్నా, 10 ఏళ్ళు కాలంగా దాదుకున్నా. తాగు నీరు లేక చచ్చిపోతూ ఉన్నా, నా పేరే తెలంగాణ భూమి, నా గుండెండిపోతున్నదేమి, తెలంగాణ భూమి, నా గొంతెండిపోతున్నదేమి. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా, నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. నేను కాళేశ్వరం కట్టుకున్నా, నా గుండె మండుతుంది రన్నా. ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఆశీర్ అన్నా, ఈ రోజు ఉన్న ఈ చైతన్యం ఇక్కడ మీరు వచ్చి ఈ రోజు తెలుపుతున్న నిరసనని మన ప్రభుత్వం తిరిగి వచ్చేంత వరదాకా, రైతు రాజ్యం తిరిగి వచ్చేదాకా, కేసీఆర్ సార్ మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదాకా, అత్యంత మానవత్వంతో కూడుకున్న పాలన తిరిగి వచ్చేంత వరదాకా ఎవరు విశ్రాంతి తీసుకోవద్దు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి. రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి మళ్ళా పథకాల జాతర ఈ తెలంగాణలో మొదలు పెట్టాలి కేసీఆర్ పాలనలో అని వరంగల్ రైతన్నలని, తెలంగాణ రైతన్నలని, ఈ వేదిక వచ్చిన మీడియా మిత్రులని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కోరుతున్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ, చెప్పండి, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాబందు పాలన, పోవాలి. రాబందు పాలన, పోవాలి. రైతు బంధు పాలన రావాలి. థ్యాంక్ యూ అన్న. అన్న దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూర్చోండి దయచేసి ప్లీజ్. మీడియాకి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా అటువైపు వెళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ మీడియా వాళ్ళకు కేటాయించినటువంటి సీట్లన్నా దయచేసి కూర్చోండి ప్లీజ్. దయచేసి వాళ్ళని గౌరవించుకోవాలి కాబట్టి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతూ, అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. అందరు ఒక్కసారి గట్టిగా పిడికిలెత్తి మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి దయచేసి వచ్చిన వాళ్ళందరూ వేదికకు రైట్ సైడ్ వచ్చి ఉండాల్సిందిగా కోరుకుంటూ, అందరు ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ. అరే ఏమి పాలన ఏ రేవంతుది, ఏమి నీ పాలన లెక్క ఉన్నది, అవునా కదా? అరే బట్టే బాజీ పాలన మోపైనది, ఇక బట్టే బాజీ పాలన మోపైనది, రైతుల నుండ ముంచె కాంగ్రెసు పాలన, ఏమి పాలన ఏ రేవంతుది.